ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని, అక్రమంగా బుక్స్, డ్రెస్సులు అమ్మడం యథేచ్ఛగా నడుస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఏబీవీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ విషయాలపై డీఈఓకు ఫిర్యాదు చేశామని, తాము స్వయంగా నారాయణ కార్పొరేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో బుక్స్, డ్రెస్సులు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, మరి విద్యాశాఖ అధికారి కంటికి ఇలాంటివి కనపడడం లేదా అంటూ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, ఇతర మెటీరియల్ ను ఎక్కువ మొత్తానికి విద్యార్థులకు అమ్ముతున్నారని, దాదాపు 1000 రూపాయలు విలువ చేసే 1వ తరగతి పాఠ్య పుస్తకాలను 6 నుండి 8,000 రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, ఏబీవీపీ వింగ్ ఎస్ఎఫ్డి విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు, ఖేల్ కన్వీనర్ ఎలగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా, జిల్లా లోపల అధిక మొత్తంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తూ అలాగే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న విషయం పైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ జిల్లా లోపల అధికంగా 1000 రూపాయల పుస్తకాలకు 5,000, 8,000, 10,000, 12,000 అమ్ముతున్న దుస్థితి జిల్లా లోపల ఉంది. ఈ విషయం అనేక సార్లు డిఓ గారు కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు స్పందించడం లేదు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి, అలాగే డిఓ గారి పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీ ఆధ్వర్యంలో డిఓ గారి పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ఈ జిల్లా లోపల గిన్నిగానం జరుగుతూ ఉన్నా కూడా మీ కంటికి కనిపిస్తలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అలాగే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ అధికారులు మొద్దుల నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.